రైట్. మొత్తంగా ఏపీ రాజకీయాలు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం వాలంటీర్లు ఒక్కసారిగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. ఒక్క మచిలీపట్నంలో అయితే 1200 మంది వాలంటీర్లు ఉంటే ఇప్పటికే 430 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివరాజ్, అసలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించి ఏం జరుగుతోంది? ఒకవైపు ప్రతిపక్షాలు వాలంటీర్లను ఎన్నికలకు వాడుకునేలా అధికార పక్షం ప్లాన్ చేస్తోందంటూ విమర్శలు చేస్తుంటే, వాలంటీర్లను అనవసరంగా మనోవేదనకు గురి చేస్తున్నారంటూ అటు అధికార పక్షం కూడా చెప్తోంది. అసలు మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది? మూకమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా నిన్న వెల్దుర్తిలో దాదాపు 68 మంది వాలంటీర్లు మూకుమ్మడిగా ఒక్కసారిగా రాజీనామా చేయడం జరిగింది. ముఖ్యంగా వీరిపైన ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఇటు టీడీపీ జనసేన పార్టీలు కావచ్చు, వైసీపీ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఏదైతే ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఇంటింటికి వెళ్లి వైసీపీ ఓటు వేయాలని చెప్పి ప్రచారం చేస్తున్నట్లుగా ఏదైతే టీడీపీ జనసేన నాయకులు వారిపైన విమర్శలు చేస్తూ ఈసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసీ వీరిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో వాలంటీర్లు ఏదైతే ఎన్నికలకు సంబంధించిన విధుల్లో ఎక్కడ పాల్గొనడం లేదు. అయితే ముఖ్యంగా 1వ తేదీ వస్తేనే సామాజిక పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంటారు వాలంటీర్లు. అయితే దీనిని తప్పుపడుతూ టీడీపీ జనసేన నాయకులు కూడా ఏదైతే వీరిపైన విమర్శలు చేయడం జరిగింది. అయితే సామాజిక పెన్షన్ అనేది ప్రతి నెల ఇస్తూ వస్తారు. ఎన్నికలకు సంబంధం లేకుండా ఈ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతూ ఉంటుంది. పెన్షన్ పంపిణీ కావచ్చు, మిగతా అంశాలు ఏదైతే ప్రభుత్వానికి సంబంధంతో ఉన్న అన్ని కార్యక్రమాలు వీరు అందిస్తూ వస్తారు. అయితే వీరిపైనే ఇప్పుడు విమర్శలు రావడంతో తాము ఏదైతే వాలంటీర్ సర్వీస్ నుంచి తప్పుకుంటున్నట్లుగా మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు వాలంటీర్లు. ఏదైతే వైసీపీ ప్రభుత్వం వీరిని 2019లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ఏదైతే తాము అందిస్తున్న పథకాలను ఇంటింటికి వెళ్లి అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం జరిగింది. వారు ప్రతి 50 ఇండ్లకు ఒక వాలంటీర్ చొప్పున ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వ సేవలను ఇంటింటికి వెళ్లి అందించే కార్యక్రమం జరుగుతుంది. అయితే నిన్న 1వ తేదీ కావడంతో సామాజిక పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉండగా ఏదైతే కొన్ని ఇబ్బందులు రావడంతో ఇంతవరకు పెన్షన్లు పంపిణీ కాలేదు. దీంతోనే ఒకసారిగా ఏదైతే ఇళ్ల వద్ద ఉన్న వృద్ధులు కావచ్చు, ఏదైతే వికలాంగులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1వ తేదీ రావాల్సిన పెన్షన్ ఇప్పటి వరకు అందకపోవడంతో వారు కూడా ఏదైతే టీడీపీ జనసేన నాయకుల పైన విమర్శలు గుప్పిస్తున్నట్లు ఏదైతే సామాజిక మాధ్యమాల్లో మనం చూడొచ్చు. ముఖ్యంగా వృద్ధులకు ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయడం, మిగతా వారి ఆరోగ్యకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకొని వారికి సకాలంలో వారికి ఇబ్బంది లేకుండా చూసుకునే వాలంటీర్ వ్యవస్థ పైన టీడీపీ జనసేన నాయకులు విమర్శలు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు వారిపైన ఏదైతే సోషల్ మీడియా వేదిక కావచ్చు, మిగతా సామాజిక మాధ్యమాల్లో వారిపైన విమర్శలు చేయడం జరుగుతుంది. విజయ్. రైట్. థ్యాంక్ యూ శివరాజ్. ప్రజా సేవ చేస్తుంటే తమపై రాజకీయపరమైన నిందలు వేస్తున్నారని వాలంటీర్లు అయితే ఆరోపిస్తున్నారు. వారంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తూ తాము మనస్తాపానికి గురయ్యామంటూ ఆ రాజీనామా పత్రాల్లో పేర్కొనడం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా పెన్షన్లు ఇవ్వకుండా తమను అడ్డుకున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. చెప్పండి శ్రీరామ్, అంటే అసలు మొత్తంగా వాలంటీర్లకు సంబంధించి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చుట్టూ అంటే వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా వాలంటీర్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను ఎన్నికలకు వాళ్ళకు ఓట్లు వేసే విధంగా వాళ్ళను ఉపయోగించుకుంటున్నారనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈసీకి కూడా కంప్లైంట్ చేశాయి. అయితే పెన్షన్లను ఖచ్చితంగా వాలంటీర్లు ఇవ్వకూడదనేటువంటి ఒక మాటనైతే ఈసీ చాలా స్పష్టంగా పేర్కొన్న తర్వాత వాలంటీర్లు అందరూ కూడా ఒక్కసారిగా మూకుమ్మడి రాజీనామాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అసలు మొత్తంగా ఏం జరుగుతోంది? వాలంటీర్ల వర్షన్ ఏంటి, ప్రభుత్వ వర్షన్ ఏంటి, ప్రతిపక్షాల వర్షన్ ఏంటి? విజయ్, ఏపీ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా వాలంటీర్ల చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా
వాలంటీర్లను లక్ష్యంగా చేసుకొని గడిచిన ఏడాది నుంచే విపక్షాలు పలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. వీటిల్లో కొన్ని తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కోవలోనే ఎన్నికల కోడ్ వచ్చిన నాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో వాలంటీర్లను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని, ప్రధానంగా వీరు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఈ కోవలోనే పలు సందర్భాల్లో వాలంటీర్లు చేస్తున్న పనులను వారు బయట బహిర్గతం చేస్తూ వస్తున్నారు. దీంతో ఇది అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ కోవలోనే ఇటీవలనే పెన్షన్ ను పంచకూడదంటూ, వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకూడదంటూ ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు పూర్తిగా ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార పార్టీ దీనికి ప్రధాన కారణం ప్రతిపక్ష పార్టీలేనని, కోర్టులో కేసు వేయించడం, ఇతరత్ర వ్యవహారాలు నడిపించడం అన్ని కూడా టీడీపీ పనేననే విధంగా ఆరోపణలు చేస్తూ వచ్చాయి. దీనికి టీడీపీ కూడా కౌంటర్ ఇస్తూ వస్తుంది. కావాలనే అధికార పార్టీ తమను లక్ష్యంగా చేసుకుని వాలంటీర్లను ఉపయోగించుకుంటుందని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా వాలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభ పెట్టే పనులకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతుందని వాళ్ళు ఆరోపిస్తూ వస్తున్నారు. మొత్తానికైతే ఈ కోవలోనే ఈ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో చాలా ప్రాంతాలలో వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నారు. అయితే దీని వెనక అధికార పార్టీకి సంబంధించిన స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉన్నట్లుగా కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా రాజీనామా చేసి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ ఎలక్షన్ లో అధికార పార్టీ తరఫున వాళ్ళు పనిచేసే విధంగా అయితే ఈ వ్యూహం రచించినట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా మళ్ళీ వైసీపీ గాని అధికారంలోకి వస్తే యథావిధిగా వాలంటీర్లకు తమ ఉద్యోగాలు ఉంటాయని, ఒకవేళ ప్రతిపక్షాల అధికారంలోకి వస్తే అసలు వాలంటీర్ల వ్యవస్థ ఉండదనే విధంగా కూడా బయట ప్రచారం అయితే సాగుతుంది. దీంతో ఇటు వాలంటీర్లు కూడా ఎలాగూ టీడీపీ గాని కూటమి గాని అధికారంలోకి వస్తే తమ ఉద్యోగాలు ఉండవని ఆలోచిస్తూ వాళ్ళు కూడా రాజీనామా చేసి పూర్తి స్థాయిలో కూడా అధికార పార్టీకి సహకరిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ వాదోపవాదనలు ఎలాగున్నా కానీ వాలంటీర్ల రాజీనామాలతో కొంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇది రాజకీయ కోణంలో ఆలోచించి టీడీపీ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. అయితే టీడీపీ నేతలు వైసీపీ కావాలని ఈ విధంగా చేస్తుందనే ఆరోపణలు అయితే చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.